నమస్తే అండి. నెల్లూరు టూ టౌన్ లిమిట్స్లోని సత్యనారాయణపురంలో ఎస్వీఆర్ స్కూల్ ఎదుర్కొన్నటువంటి రోడ్డు మీద ఇక్కడ జాగీర్ హుస్సేన్ నగర్ సంబంధించిన పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలిసింది. ఆ క్రికెట్ ఆడుకునే దగ్గర ఫరీద్ అనే అతను, తర్వాత ఫరాన్ అనే అతని మధ్య ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉండటం వల్ల అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్లో ఫరీద్ని నెడితే కానీ కొడితే కానీ అది క్లారిటీగా చెప్పలేదు వాళ్ళు ఇంకా ఎవరు. దాని మీద ఎవరైతే ఫరీద్ ఉన్నాడో ఫరీద్ కింద పడిపోయి పుట్టులాడుతుంటే వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ హాస్పిటల్ తీసుకెళ్ళిన క్రమంలో చనిపోయారని చెప్పారంట. అతను ఒంటి మీద అయితే ఎటువంటి గాయాలు లేవు. వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దాన్ని తీసుకొని దాని మీద కేసును నమోదు చేసి విచారణ చేశాం. విచారణలో ఏ విధంగా చనిపోయాడు ఏంటనేది తెలుసు. 2 రోజుల్లో వాళ్ళు కేసు పెట్టున్నారు వీళ్ళ మీద. లేదండి, ఎవరి మీద కేసు పెట్టలేదు. పోలీస్ స్టేషన్కి అయితే ఏమీ రాలేదు. ఈరోజు మధ్యాహ్నం సుమారుగా 12 గంటల సమయంలో ఫరీద్ అనే వ్యక్తిని ఒక ఇద్దరు పిల్లలు, అంటే వాళ్ళ పేర్లు ఇంకా కూడా పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఈ పిల్లోడు అక్కడ గమ్ముగా కూర్చొని ఉంటే ఒక బ్యాటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పిల్లోడి దగ్గరికి వచ్చి, ఫరీద్ అనే పిల్లోడి దగ్గరికి వచ్చి ఒక దెబ్బ కొట్టి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మళ్ళా ఇంకో బౌల్ ఒక 4-5 బౌల్స్ ఆడిన తర్వాత ఏరా నన్ను ఎందుకు అనవసరంగా కొట్టావని ఈ పిల్లోడు అడగంగానే మళ్ళీ వచ్చి కొట్టడం జరిగింది. బాగా ఆ కొట్టడంలో కూడా తగలరాని చోట ఎక్కడో తగిలింది, కానీ బయటికి మాత్రం ఎక్కడ కూడా రక్తగాయాలు ఏం కనపడకుండా రక్తగాయాలు కనపడకుండా కొట్టారంటే ఒకటి వాళ్ళు తెలివన్నా ఉండాలా, లేకపోతే ఏదైనా జరిగి ఉండాలా. విపరీతంగా కొట్టడం జరిగింది. ఆ కొట్టడంలో ఆ కుర్రవాడు అప్పటికప్పటికే లాస్ట్ ప్రాణంలో అప్పటికే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి చూశారంట. చూసిన తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే చనిపోయినట్టుగా వచ్చింది. ఇది నిజంగా కూడా మాకు ఈ జాకీర్ హుస్సేన్ నగర్ ఏరియాలో ఇటువంటి ఈ జరగడం నిజంగా మాకు చాలా బాధాకరం. ఈ పిల్లకాయలు కూడా చాలా వరకు మారాలా. అంటే నేను వినడంలో ఏంటంటే అది పొరపాటో మరి నిజమో తెలియదు, కానీ ఈ కొట్టిన పిల్లల్లో ఆఖరికి ఈరోజు ఈ వయసులో నుంచే వాళ్ళు కత్తులు పెట్టుకునే తిరిగే స్థాయిలో ఉన్నారంట. ఆ పిల్లలు ఎవరనేది కూడా నాకు కూడా పూర్తిగా తెలియదు. ఈ ఫరీద్ అనే అబ్బాయి మాత్రం వాళ్ళ తల్లికి ఒకే ఒక మగబిడ్డ, తర్వాత ఆడపిల్ల ఒక పాప ఉంది, 7వ క్లాస్ అమ్మాయి. వాళ్ళ తాత వచ్చి సైకిల్ షాప్ ఉంది ఇక్కడ. వాళ్ళ తాతకి ఆయన పెద్ద ఆయనకి వచ్చి ఇద్దరు బిడ్డల్లో పెద్ద అబ్బాయి చనిపోయాడు. తర్వాత రెండో అబ్బాయి అతను ఈ ఫరీద్ ఫాదర్ వచ్చి టీవీ మెకానిక్ గా చేస్తాడు. మరీ ఇంత ఘోరంగా కొట్టి చంపేసేదాకా తేవడం మాత్రం ఇది దుర్మార్గమైన చర్య. ఇది ఈ జాకీర్ హుస్సేన్ నగర్ సంస్కృతిలో ఖచ్చితంగా మార్పు రావాలా. ఈ పేరెంట్స్ కూడా వీళ్ళు ఎక్కడికి తిరుగుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కానీ తెలుసుకోకుండా పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు వదిలేసి వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారులే, లేకపోతే తిరిగి ఏదో వస్తున్నారులే, 1 గంటకు వస్తున్నారులే, 12 గంటలకు వస్తున్నారులే అని చెప్పి వెయిట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజలు కూడా ఇక్కడ ఉండే జాకీర్ హుస్సేన్ నగర్ వాసులు కూడా పూర్తిగా మారాలా. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ టైంకి స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి. ఎందుకంటే అన్యాయంగా కుర్రవాడు మంచి గ్లామర్ బ్రహ్మాండంగా ఉన్నాడు ఆ పిల్లోడు ఫరీద్. ఈరోజు వాడు నిజంగా చనిపోయినట్టుగా లేడు, నిద్రపోయినట్టుగా ఉన్నాడు. వాడిని చూస్తే నిజంగా నాకు కడుపు తరుక్కుపోయింది. వాళ్ళ తల్లిదండ్రులకి ఖచ్చితంగా వాళ్ళు ఏమైతే కోరతారో ఆ న్యాయం చేయాలని చెప్పి అటు పోలీసు వారిని ఇటు ప్రజలను కూడా నేను అందరినీ కోరడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.